Good morning, student. Welcome to online classes ABN and PRR College of Science. So we are in the second semester to deal skill development course solar energy. So my name is B. Sachinana. So this video is common for all first BSc students. సో మనం యూనిట్ 2లో సోలార్ థర్మల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఈజ్ లాస్ట్ లెక్చర్ ఇన్ ద యూనిట్ 2. సో టుడేస్ టాపిక్ ఈజ్ సోలార్ గ్రీన్ హౌస్. సో ఆల్రెడీ మనం గ్రీన్ హౌస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ గ్రీన్ హౌస్ గురించి మళ్ళీ లాస్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ అనమాట ఇది సోలార్ గ్రీన్ హౌస్. సో సోలార్ గ్రీన్ హౌస్ అంటే బ్రీఫ్గా మాట్లాడితే కనుక సో ఏంటంటే ఇది ఒక సమ్ వాల్స్ రూఫ్ ఉన్న ఒక కన్స్ట్రక్షన్ అండి ఇది గ్రీన్ హౌస్ అనేది. సో పైన ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఉంటుంది ఈ రూఫ్కి పైన. సో దాంట్లోంచి లైట్ ఎంటర్ అయ్యి సో దీని పర్పస్ ఏంటంటే కోల్డ్ క్లైమేట్లో కూడా సమ్ ప్లాంట్స్ని గ్రో చేయడం కోసం ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ బయట ఎన్విరాన్మెంట్ కనుక డిజాస్టర్గా ఉంటే కనుక వెరీ కోల్డ్ ఉన్నా వెరీ హాట్ ఉన్నా సరే కొన్ని ప్లాంట్స్ బతికే ఛాన్సెస్ ఉండవు. సో అటువంటి వాటికి వాటి యొక్క టెంపరేచర్ని మోడరేట్గా వాటి యొక్క పెరుగుదలకి సరిపడా టెంపరేచర్ ఉండే విధంగా టెంపరేచర్ క్రియేట్ చేయడం కోసం ఈ రకమైన గ్రీన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఓకేనండి. సో వీటి యొక్క డెఫినేషన్ పర్పస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏ సోలార్ గ్రీన్ హౌస్ ఈజ్ ఎ స్ట్రక్చర్ విత్ వాల్స్ అండ్ రూఫ్ మేడ్ విత్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ సచ్ యాజ్ గ్లాస్ త్రూ విచ్ సన్ రేడియేషన్ ఎంటర్ ఇంటూ ఇట్. సో సోలార్ గ్రీన్ హౌస్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒక స్ట్రక్చర్ అండి, ఒక హోమ్ లాంటిది, హౌస్ లాంటిది. సో మేడ్ విత్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్, గ్లాస్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది పైన టాప్ అనేది. దాని గుండా ఏంటంటే సన్ రేడియేషన్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనండి. అఫ్ కోర్స్ వాల్స్ రూఫ్ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్తో తయారు చేస్తారు అనుకోండి సన్లైట్ ఫ్రీగా ఎంటర్ అవ్వడం కోసం. ఓకే అండి. సోలార్ గ్రీన్ హౌస్ ఈజ్ ఎ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఇన్ విచ్ ద గ్రీన్ హౌస్ యూటిలైజ్ మ్యాక్సిమం పాసిబుల్ సన్ ఎనర్జీ. సో ఈ సోలార్ గ్రీన్ హౌస్ అనేది ఫార్మింగ్ కాన్సెప్ట్ అండి. అంటే మొక్కలు పెంచడం కోసం, సమ్ ప్లాంట్స్ గ్రో అవ్వడం కోసం అనే ఆ కాన్సెప్ట్ కోసం ఈ గ్రీన్ హౌస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఫార్మింగ్ కాన్సెప్ట్ ఇది, అంటే వ్యవసాయానికి సంబంధించింది అన్నమాట ఇది. ఓకేనా. అగ్రికల్చర్ కాన్సెప్ట్ ఇది. ఓకే. ఈ గ్రీన్ హౌస్ అనేది మ్యాక్సిమం పాసిబుల్ సన్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. సో ఎలాగో చూద్దాం ఒకసారి. సోలార్ గ్రీన్ హౌస్ అబ్జార్బ్స్ సన్ ఎనర్జీ అండ్ స్టోర్స్ ఇట్. సోలార్ గ్రీన్ హౌస్ అనేది సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుని, బికాజ్ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు, ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్, వాల్స్ కానీ రూఫ్ కానీ దేంతో కన్స్ట్రక్ట్ అయి ఉంటాయంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ తోటి కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి. సో దాంట్లో సన్లైట్ ఎంటర్ అవుతుంది, ఆ సన్లైట్ని స్టోర్ చేస్తుంది. ఏ విధంగా అంటే సన్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ స్టోర్డ్ బై ప్లాంట్స్ అండ్ ఎర్త్ ఇన్సైడ్ ద గ్రీన్ హౌస్. దాని లోపల ఉన్న సర్ఫేస్ కానీ దాని లోపల ప్లేస్ చేసిన ప్లాంట్స్ కానీ ఏం చేస్తాయని సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుని స్టోర్ చేస్తాయి. ఇన్ వింటర్ సీజన్ స్టోర్డ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు కీప్ గ్రీన్ హౌస్ వార్మర్ ఎట్ నైట్ టైం. సో వింటర్ సీజన్లో ఏంటంటే డే టైంలో అబ్జార్బ్ చేసుకున్న సన్లైట్ని హీట్ రూపంలోకి మార్చుకుని ఆ ఎనర్జీ ఉండడం వల్ల వింటర్ సీజన్లో కూడా ఆ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్కి హీట్ అనేది కావాలి. అంటే వింటర్ సీజన్లో బయట కనుక వాటిని ఉంచితే కనుక ఆ హీట్ అనేది వాటికి దొరకదు. కాబట్టి అటువంటి ప్లాంట్స్ని ఆ గ్రీన్ హౌస్లో కనుక ప్లేస్ చేస్తే కనుక వింటర్ టైంలో డే టైంలో అబ్జర్వ్ చేసుకునే హీట్ని స్టోర్ చేసుకుని ఆ హీట్ని యూటిలైజ్ చేసుకుంటాయి నైట్ టైం కూడా. ఓకే అండి. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలకి ఇప్పుడు ఏ మొక్క అయినా సరే, ఏ ప్లాంట్ అయినా సరే హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటేనే, అంటే సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటేనే అది గ్రో అవుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటారు. సో కెమిస్ట్రీలో మాట్లాడతారు అది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది. ఈ ప్లాంట్స్, ఈ మొక్కలు ఎదగడానికి జరిగే ప్రక్రియ అన్నమాట. ఆ మొక్కల్లో జరిగే ప్రక్రియ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ అంటాం కదా, ఫోటోసింథసిస్ అనమాట అది. ఆ ప్రాసెస్ జరిగితేనే ఆ మొక్క అనేది ఎదుగుతుంది. ఈ రకంగా అన్ని రకాల మొక్కలకి ఒకే రకమైన టెంపరేచర్తో బతికేలా ఉండవు. కొన్ని రకాల మొక్కలు ఏంటంటే కోల్డ్ క్లైమేట్లో అవి డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఉంది, అవి ఎదగడం కుదరదు, ఎదిగే ఛాన్సెస్ కోల్పోతూ ఉంటాయి అవి కోల్డ్ క్లైమేట్లో. అటువంటి మొక్కలు ఏంటంటే గ్రీన్ హౌస్లో ప్లేస్ చేసి వాటికి సరిపడా టెంపరేచర్, హీట్ ఇస్తూ వాటిని గ్రో అయ్యేలా చేస్తారు. సో సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత అవి ఏంటంటే డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని తీసుకొచ్చి అట్మాస్ఫియర్లో ప్లేస్ చేస్తారు, ఆటోమేటిక్గా డైరెక్ట్ సన్లైట్ని తీసుకుని గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ రిక్వైర్డ్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అండ్ టెంపరేచర్ ఫర్ బెటర్ ప్లాంట్ గ్రోత్. సో ఈ క్రియేట్ అయిన హీట్ ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుందంటే ఈజ్ మెయింటైన్ టు రిక్వైర్డ్ సరౌండింగ్ అట్మాస్ఫియర్, దాని చుట్టూ సరిపడా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని ఆ మొక్క అనేది అండ్ టెంపరేచర్ని క్రియేట్ చేసుకుని ఆ ప్లాంట్ అనేది బెటర్గా పెరగడానికి ఉపయోగపడుతుంది. ద పర్పస్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండర్ గ్రీన్ హౌస్ కండిషన్స్ ఈజ్ టు ఎక్స్టెండ్ దేర్ క్రాపింగ్ సీజన్
అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఈ గ్రీన్ హౌస్లో ప్లాంట్స్ని పెంచాల్సిన పెంచుతున్నారు. దాని పర్పస్ ఏంటంటే, ఎందుకు పెంచుతున్నారంటే వాటి యొక్క క్రాపింగ్ లైఫ్ని పెంచడం కోసం. అంటే అవి ఈల్డ్ ఇచ్చే లైఫ్, అంటే ఒక ఫ్లవర్, ఒక పూల మొక్క తీసుకుంటే కనుక అది పూలు ఇచ్చే ఏజ్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం మనకి ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటుంది. ఒక ప్లాంట్ తీసుకున్న అది ఎదుగుదల ప్రాపర్గా ఎదగడం కోసం, అంటే వాటికి సరిపడా హీట్ అనేది ఇస్తే కనుక ఏ ప్లాంట్ అయినా సరే ప్రాపర్గా గ్రో అవుతుంది, ప్రాపర్గా ఈల్డ్ ఇస్తుంది. ఆ క్రాపింగ్ లైఫ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనండి. బయట అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ తట్టుకుని అది పెరగాలంటే కనుక ఈ గ్రీన్ హౌసెస్ అని కన్స్ట్రక్ట్ చేస్తే కనుక బయట క్లైమేట్ ఎలా ఉన్నా సరే, గ్రీన్ హౌస్ బయట క్లైమేట్ ఎలా ఉన్నా సరే, ఆ గ్రీన్ హౌస్ లోపల ప్లాంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా గ్రో అవుతాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్గా గ్రో అవుతాయి. అలాగే వాటిని బయట వదిలేస్తే కనుక బయట క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఆ చేంజెస్లో కూడా వీటి యొక్క గ్రోత్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఆ మొక్క ఎదగొచ్చు లేదా డై అయిపోవచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఓకే అండి. సచ్ యాజ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అండ్ ప్రెసిపిటేషన్ అండ్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ పెస్ట్. అంటే ఇక్కడ బయట క్లైమేట్లో పెంచడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండొచ్చు, అంటే హై టెంపరేచర్స్ ఉండొచ్చు. ఆ హై టెంపరేచర్స్లో బతికే మొక్కలు ఉండవు. ఓకేనండి. అండ్ లేదా ప్రెసిపిటేషన్, అంటే ఎక్కువ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఎక్కువ వర్షం పడిపోతున్నా సరే ఆ క్లైమేట్లో బ్రతికే మొక్కలు ఉండవు, ఆ క్లైమేట్కి తట్టుకునే మొక్కలు ఉండవు. అండ్ కొన్ని రకాల డిసీజెస్ నుంచి, పెస్ట్ నుంచి, అంటే చెదలు అనమాట, వాటి నుంచి కంట్రోలింగ్ కోసం సో ఇటువంటి గ్రీన్ హౌసెస్లో ఆ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని గ్రో చేస్తారు మొదట. ఓకే అండి. సో ఏవైనా చిన్న చిన్న మొక్కలు మొదటి గ్రీన్ హౌస్లో గ్రో చేసిన తర్వాత అవి యాజ్ క్లైమేట్ కండిషన్ తట్టుకోగలవు అనుకున్న తర్వాత వాటిని బయట ప్లాంట్ చేస్తారు వాటిని. ఓకే అండి. సో గ్రీన్ హౌస్ వర్కింగ్ చూద్దాం ఒకసారి. గ్రీన్ హౌసెస్ యూజెస్ ఫినామినా కాల్డ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, ఒక ప్లాంట్, ఒక మొక్క ఎదగడానికి కావాల్సిన టెంపరేచర్ని క్రియేట్ చేయడం కోసం సన్లైట్ ఎలా అయిన గ్లాస్ షీట్లో సన్లైట్ ఎలా అయిన తర్వాత లోపల వేడి క్రియేట్ అవుతుంది. ఆ వేడి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ లోపల ఉన్న ఆ ప్లాంట్ కానీ ఆ వెజిటేబుల్ కానీ అది సెక్యూర్డ్గా ప్రొటెక్ట్ అవ్వడం కోసం, అది ఆ ప్లాంట్ అనేది ప్రొటెక్టివ్గా గ్రో అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే అండి. సో ఈ ఎఫెక్ట్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. డిస్పైట్ ఇట్స్ నెగిటివ్ connotation due to global warming, the greenhouse effect is useful for controlling climates indoors without burning fuels to maintain temperature. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ప్రాబ్లం ఉందండి. ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే గ్లోబ్ యొక్క టెంపరేచర్ని పెంచే ఎఫెక్టే. బట్ మనకి యావరేజ్ టెంపరేచర్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. గ్లోబ్ యొక్క ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్, ఎర్త్ సర్ఫేస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం, బట్ అంత లేకపోయినా ప్రాబ్లమే. ఆ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ యావరేజ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉన్నా సరే మనకు ప్రాబ్లమే. ఆ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ యావరేజ్ టెంపరేచర్ ఉంటేనే జంతువులు కానీ మొక్కలు కానీ అవి ప్రాపర్గా బతకడానికి, అంటే ఆ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ టెంపరేచర్. ఆ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కూడా దేనివల్ల క్రియేట్ అవుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్లే. ఆ గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ ఐఆర్ రేడియేషన్ వల్ల క్రియేట్ అయిన హీట్ వల్లే. ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తున్న ఐఆర్ రేడియేషన్ క్రియేట్ చేసిన హీట్ వల్లే. అలా కాకుండా యూవీ రేడియేషన్ కూడా వస్తుంది అనుకోండి, అది కూడా హీట్ని క్రియేట్ చేస్తుంది. బట్ దానివల్ల ఏంటంటే టెంపరేచర్ పెరిగిపోతుంది. సో అలా పెరిగిపోవడాన్ని ఏమంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఓకే అండి. సో గ్రీన్ హౌస్ అనేది బేసిక్గా యూజ్ఫుల్లే, బట్ అది లిమిటేషన్ ఉంటే యూజ్ అవుతుంది. బట్ ఆ లిమిట్ దాటితే కనుక మనకి ప్రాబ్లమేటిక్. సన్లైట్ పెనట్రేట్స్ ద ట్రాన్స్పరెంట్ లేయర్ అండ్ ద రేస్ రిఫ్రాక్ట్. సో ఈ గ్రీన్ హౌస్ అనేది కూడా ఏంటంటే గ్లాస్ షీట్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ షీట్స్తో ఉంటుందని చెప్పాను కదా, రూఫ్ కానీ వాల్స్ కానీ. సో దాంట్లో నుంచి సన్లైట్ ఎంటర్ అవుతుంది అండ్ రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అవుతున్న సన్లైట్ గ్లాస్లోంచి ఎంటర్ అయిన తర్వాత బెండే ట్రావెల్ చేస్తుంది. అట్మాస్ఫియర్ నుంచి గ్రీన్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది కదా, బెండే ట్రావెల్ చేస్తుంది. దాన్ని ఏమన్నా రిఫ్రాక్షన్ అంటాం. సమ్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ అండ్ రేడియేటెడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్. ఓకే. అందులో లోపలికి ఎంటర్ సన్ రేడియేషన్లో కొంత రేడియేషన్ అనేది ఐఆర్ రేడియేషన్కి మారుతుంది. ఐఆర్ రేడియేషన్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ రేడియేషన్. సో హీట్ రేడియేషన్ అంటే థర్మల్ ఎనర్జీ అనమాట. అండ్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ అండ్ రీరేడియేటెడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్. అవి కొన్ని మొక్కలు అబ్జార్బ్ చేసుకుంటే అండ్ కొంత లోపల గ్రీన్ హౌస్లో ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా, అది ఏంటంటే ఎమిట్ చేస్తుంది, రీఎమిట్ చేస్తుంది. సో రీఎమిట్ చేయడం వల్ల ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఐఆర్ రేడియేషన్ డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకునే ఆబ్జెక్ట్స్ లోపల ఉంటాయి ప్లాంట్స్, అండ్ రీఎమిట్ చేసే ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ రీఎమిషన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అండి. దానివల్ల ఏంటంటే వామ్ ఎయిర్ రేజెస్, దానిలో ఉన్న ఎయిర్ వేడెక్కి అది రేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ వేడెక్కుతుందో రేజ్ అవుతుందండి, పైకి లేస్తుంది. హీటింగ్ ద గ్రీన్ హౌస్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎయిర్ వేడెక్కి పైకి లేస్తుందో టోటల్ గ్రీన్ హౌస్ అంతా కూడా వేడెక్కుతుంది. రీరేడియేటెడ్ వేవ్ లెన్స్ లాంగర్ దాన్
ఐఆర్ రేస్ పాస్ త్రూ ద గ్రీన్ హౌసెస్ గ్లాస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఐఆర్ రేస్ కన్నా ఎక్కువ వేవ్లెంత్ ఉన్న ఐఆర్ రేడియేషన్ కన్నా స్ట్రాంగర్ రేస్ అనేవి గ్రీన్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. బట్ ఐఆర్ రేస్ మాత్రం అందులోనే స్టేజెస్ ఉంటాయి అన్నట్టు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హీట్ టు గ్రో ద పర్టికులర్ ప్లాంట్ ఇన్ దట్ గ్రీన్ హౌస్. ఓకే అండి. సో దిస్ ఇస్ ద స్కిమాటిక్ డయాగ్రామ్ గ్రీన్ హౌస్ సంబంధించి. సో యూవీ రేడియేషన్ ఎంటర్ అవుతుంది, విజిబుల్ రేడియేషన్ ఎంటర్ అవుతుంది, ఐఆర్ రేడియేషన్ ఎంటర్ అవుతుంది. బట్ లోపల హీట్ క్రియేట్ చేయాలంటే కనుక ఏ రేడియేషన్ స్టాగ్రేట్ అయి ఉండాలంటే లోపల ఐఆర్ రేడియేషన్ స్టాగ్రేట్ అయి ఉండాలి. ఓకే అండి. మిగతా రేడియేషన్ అనేది బయటకు వచ్చేస్తుంది, గ్లాస్ ప్లేట్ అలౌ చేసేస్తుంది బయటికి.